హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే భోగి. సో మనం భోగి వ్లాగ్ని షూట్ చేస్తున్నాం ఈరోజు. సో టైం అయితే 3:30 అలా అయింది. మా డాడీ లేపేశారు, అందరు భోగి మంట వేస్తున్నారు, లేయండి వేద్దామని చెప్పి. సో లేచి అందరం వెళ్తాం. వేదాంత్ కూడా లేస్తాడు ఈరోజు నైట్ తొందరగా పడుకొని. సో ఆ వీడియో ఈరోజు చూస్తున్నాం. అది షూట్ చేసి క్లిప్స్గా అయినా కానీ పెడతాను. సో పదండి వెళ్దాం. మా భోగి సెలబ్రేషన్స్ అయితే నేను బయటకు వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయాయి. మా డాడీ అప్పటికే భోగి వేసి రెడీగా పెట్టున్నారు ఇప్పుడిప్పుడే. సో నేను వెళ్ళేసి వేద్దాము. నేను కూడా ఒక తాటాకు, మా నెల్లూరు సైడ్ ఏంటంటే తాటాకులు వీటితో వేస్తారు భోగి మంట. నార్మల్ గా చాలా సైడ్స్ వేయరేమో, ఇట్లా చెక్క సంథింగ్ అవి పెట్టి చేస్తారు. మా సైడే ఏమో నాకు తెలిసినంత వరకు ఇలా తాటాకులతో వేసేది. మా డాడీ ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ఆంటీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తీసుకెళ్తున్నారు. అండ్ ఊర్లో తాటాకులు భోగి అంటే 3-4 days ముందు నుంచే కట్ చేసి ఎండబెట్టేసి ఇక్కడికి పార్సల్స్ వచ్చేస్తాయి మాకు. డాడీ అన్న వెళ్ళి తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని అవి వేసుకోవాలంటే మన వల్ల కాదు, మనకి ఎక్కువ ఉండాలి. 1-2 వేస్తే అసలు భోగి వేసినట్లే ఉండదు. అండ్ ఏదైనా అవసరం లేని వస్తువులు ఇలా ఉంటాయి కదా, అవి కూడా వేసేస్తాం మేము ముందు నుంచి అలవాటు. మేబీ అందరూ వేస్తారులేండి. మనకి అంత హ్యాపీనెస్ వచ్చి ఆ భోగి మంటలో వెలుగులాగా హ్యాపీనెస్ వచ్చేసి మనకు అవసరం లేని బాధలు కష్టాలు అన్ని తీరిపోవాలని చెప్పి అన్ని ఆ భోగి మంటలో వేసి కాల్చేసి, కష్టాలు అనే కాదు, సుఖాలు కష్టాలు అన్నీ ఉంటాయి లైఫ్ అంటే. కానీ అది మన కోరిక, మనకి నచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీగా ఉండాలని చెప్పి అవసరం లేనివన్నీ దానిలో వేసేసి వెలుగు మాత్రమే లైఫ్ లో ఉండాలని కోరుకుంటాం. మా వాడేమో ఎంతసేపటికి మా మమ్మీ దగ్గరికి, అక్కడ ఒక పప్పీ ఉంది బ్రూనో, పక్కింటి ఆంటీ వాళ్ళది. అయితే దాని దగ్గరికి వెళ్తాడు ఊరికంటే. కొంచెం దానికి ఏంటంటే మనుషుల్ని చూస్తే అరుస్తుంది. వాడేమో భయం లేకుండా ముందుకెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడే ఒకరు వాడి దగ్గర ఒక పర్సన్ ఉండాలి బ్రూనో ఉన్నప్పుడు. ఇంకా అందరం కలిసి భోగి మంట వేసేసుకుంటున్నాం. 3:30 అయింది అప్పుడు టైం. ఆడుతున్నాడు వాడేమో. ఇంకా మా పిక్స్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. భోగి మంట దగ్గర నుంచోవాలంటే ఏమో సెగ తగులుతుంది. చెప్పులు వేసుకోకూడదు భోగి మంట వేసేటప్పుడు. ఎప్పుడైనా దానిలో మనం తాటాకు అలా వేసేటప్పుడు ఇంకా కొంచెం దూరంగా నుంచొని చెప్పులు వేసుకున్నాను నేనైతే, తట్టుకోలేక. ఇంకా చల్లగా ఉంది వెదర్ అయితే. మా డాడీ వేస్తున్నారు అన్ని తెచ్చి, మేము పిక్స్ కోసం చూస్తున్నాం. ఇంట్లో అయితే గౌరీ ఉంది గైస్, అదే మా బుజ్జాయి. సో మా డాడీ తీసుకెళ్లి దాంతో ఆడిపిస్తున్నాడు. మా డాడీకి బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఇట్లా ఆవు వీటితోటి. అవి 4-5 generations నుండి మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మా డాడీకి బాగా ఇష్టం. ఇంకా మంటలో అన్ని వేయమ్మా అని చెప్తున్నారు మా డాడీ నాకు. మా మమ్మీ ఏమో అలా కూర్చుంది వచ్చి. మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు. సో ప్రతిసారి అంతే, ఎంత హెల్త్ బాగాలేకపోయినా అక్కడికి రండి, కన్ఫామ్ గా రావాలి అంతే. అదొక తృప్తిగా ఉంటుంది అలా భోగి మంట అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అలా కూర్చొని చూస్తుంటే. కొంతమంది అయితే నిద్ర లేవడానికి ఇదిగా ఉంటారు, కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్ అక్కడ. లేవండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. తర్వాత చేయలేము మేము, మేబీ ఇప్పుడే చేస్తాం. తాత మీద పవన్ మొగం ఎప్పుడు లేచావురా నువ్వు ఇంత ఉదయాన్నే? బొబ్బుకోవా, ఇంకా బొబ్బుకోవా? బొబ్బోవా? ఏం చేస్తావా? హింస పెడతాడు. ఓయ్ ఏంటా పనులు? చూడు మంగ తల్లి, కొంచెం చూడమ్మా. ఏదో తిరగచ్చా? తీసేసాయి పో, అమ్మమ్మకి ఇచ్చేసిరా పో. కిచెన్లోకి వెళ్ళి అమ్మమ్మకి ఇచ్చేసిరా. నీకు సెటప్పా ఇదంతా? సెటప్పా నీకు? నీకు సెటప్పా ఇదంతా? పుష్ప ఇక్కడ, పుష్ప చూపి ఎలా అంటాడు. ఆఫ్టర్ దట్ టీ తాగేసాం. టీ తాగేసి మా మమ్మీ ముగ్గేస్తుంటే బయటకు వెళ్ళాం. దోమలు ఎలా ఉన్నాయంటే, అంత భోగి మంటలు వేసున్నా కానీ దోమలు మాత్రం మనల్ని ఎత్తుకెళ్ళిపోతాయి అలా ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు ఉండేసి లోపలికి వచ్చేసాం ముగ్గు ఆపేసి.
మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది. బికాజ్ పొంగల్ పెట్టుకోవాలి కాబట్టి ఒకరైనా ఫస్ట్ ఫ్రెషన్ అప్ అయిపోవాలి. అందుకు అమ్మ లేచేసి ఒక చిన్న ముగ్గేశారు. మార్నింగ్ ఆపేసాం కదా, ఆపలేదు అప్పుడే వేస్తారంట. నేను చూపిస్తున్నా, అక్కడ భోగిమంట వేసాం, అక్కడ బుజ్జ అయింది. ఇక్కడ మమ్మీ లేచి చిన్న ముగ్గేశారు అని చెప్పి. ఎదురుగా పార్క్ ఉంది కదా, ఆ చెట్టుల వల్ల ఏమో ఫుల్ గా దోమలు వచ్చేస్తున్నాయి అసలు చెప్పాలని. మార్నింగ్ లేచి ఇంకా భోగి కదా తలస్నానం చేయాలి ఎలాగో అని చెప్పి ఫుల్ గా ఆయిల్ పట్టించేసుకున్నా. ఇంటికి వచ్చాం కాబట్టి దొరికింది. బ్రేక్ఫాస్ట్ లోకి దోశ విత్ ఎర్రకారం చేశారు. నెల్లూరు ఎర్రకారం దోశ అంటే చాలా ఫేమస్ కదా, అదే ఇది ఆ ఎర్రకారం. చట్నీ చేయకుండా దాంతో తీసుకున్నా కాబట్టి చాలా బాగుంటుంది. నేను అది చేయించుకున్నాను, నాకు చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో ఎవరు తినరు గాయస్, ఎందుకో తెలియదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిక్స్ కోసం పైకి వెళ్ళిపో. అబ్బా అలా అంటాడా పుష్ప? తగ్గేదేలే చెప్పు, తగ్గేదేలే. ఇది తీసేసి చెప్పమ్మా, ఇది తీసి చెప్పు, అందరూ చూపిస్తా నేను. తగ్గేదేలే చెప్పు ఇంకొకసారి. వేదాంశ్ తగ్గేదేలే చెప్పు, తగ్గేదేలే ఎలాగా తగ్గేదేలే. కృష్ణ వెళ్తున్నా, బాయ్ బాయ్ బాయ్. అయితే బాయ్, నేను వెళ్తున్నా, బాయ్ నేను వెళ్తున్నా, బాయ్ 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 బాయ్. వద్దు నువ్వు వద్దు సారీ నువ్వు వద్దు. పదా పదా. అమ్మేది అమ్మేది అక్కడెక్కడో ఉందంట అమ్మ. అమ్మేది అమ్మ దొంగ తెలిసాడు. వెళ్దాం పద. వేదాంశ ఇది. చేది చేది. వాకింగ్ వచ్చాం గైస్. మేము పడుకునేది లేదు, మాకేం లేదు. మేము ఎంతసేపటికి వాకింగ్ ఆడేది ఇదే. ఇదిగో చూడు చేసుకున్నారు తాతయ్య వాళ్ళు, డోరే చేసుకున్నారు తాతయ్య వాళ్ళు. చెప్పు, ఇదిగో తీయమని చెప్పు, అమ్మమ్మ చెప్పు గేట్ తీయమని చెప్పు, ఓపెన్ ద డోర్ అని చెప్పు. నేను తీస్తాను లేవు అయితే. అప్పు పద. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. పండుని లేపను గాయ్స్ చెప్పు. పండుని లేపను అని చెప్పు. లేపను. లేపుతావా? అబ్బో ఎంత కష్టపడ్డామో మేము ఉదయం నుంచి పని చేసి. లేపొద్దమ్మా పాపం, అక్క పడుకుంది కదా, పడుకుంది. భోగి కోసం అయితే బాబుకి భోగి పళ్ళు పోయాలని చెప్పి రేగు పళ్ళు, ఇంట్లోకి ఇంకా ఫ్లవర్స్ అవి కావాలంటే తీసుకురావడానికి నేను డాడీ బయటకు వెళ్ళాము. ఎందుకంటే మా మమ్మీ భోగి రోజు ఈవినింగే ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేస్తుంది, సంక్రాంతి రోజుకి ఉంటాయి కదా అని చెప్పి. అలాగే గుమ్మడికాయలు దిష్టి కోసం. ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయిపోయి భోగి పళ్ళు పోయడానికి తమలపాకులు ఇంట్లోనే ఉంది చెట్టు. దానిలో లేత ఆకులు 2 టైప్స్ ఉంటాయి, కొన్ని తినే ఉంటాయి, కొన్ని తినము, అవి పడదు చాలా మందికి. సో ఇవి తినొచ్చు. సో లేతగా ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉన్నాయి కదా ఫ్రెష్గా, మళ్ళీ బయట ఎందుకు తీసుకురావడం అని చెప్పి నేను పండుగ చెప్తే తను కోస్తుంది. ఇంకా బికాజ్ ఎందుకంటే మనం ఏమంటారు తాంబూలంలో కూడా తమలపాకులు ఇవన్నీ పెడతాం కాబట్టి, అరటిపండు, స్వీట్, బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెడతాం కాబట్టి దానికోసం అని చెప్పి కట్ చేపిస్తున్నా. వచ్చే లోపల అన్నీ ముందే సర్ది పెట్టేసుకుంటే హ్యాపీగా అయిపోతుంది అని చెప్పి నేను తొందరగా అయిపోయి పండు రెడీ అవుతుంది. బికాజ్ బాబుని రెడీ చేసుకొని మేము రెడీ అవుతున్నాం. వీడియో తీసుకుంటున్నాను చిన్న క్లిప్ అని చెప్పి. అది నేను షార్ట్ పెడదామని చెప్పి తీసా, బట్ షార్ట్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా పండుగ అయితే అస్సలు వీడియోలోకి రావాలంటే అంటే వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా ఎప్పుడైనా స్ట్రెస్ చేసి వస్తావా అని అడిగితే అప్పుడు వీడియోలోకి వస్తుంది, తోసేస్తుంది అసలు. మావాడు వీడియో అంటే ముందుంటాం, మావాడు నేను. హాయ్ చెప్పంటే హాయ్ చెప్తాం, నవ్వంటే నవ్వుతాం. ఇంకా టైం అయింది, తొందరగా భోగిపళ్ళు పోసేసేయాలి, లైక్ చీకటి పడే లోపే వేసేయాలి. కాబట్టి దీపం వెలిగించేసుకొని పూజ చేసేసుకుంటే తృప్తిగా ఉంటుంది. అన్ని వర్క్స్ ఓకేగా ఉంటాయి. ఇంకా స్వీట్స్ అన్ని నేనైతే ఈ చిన్న బౌల్స్ తీసుకున్నా, లైక్
తాంబూలంలో ఇవ్వడానికి. బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే లోటస్ ఫ్లవర్ లా ఉన్నాయి. సో అందుకని నాకు నచ్చి నేను తీసుకున్నా. అసలు ఇవ్వాలని ఏం లేదు, కానీ ఏదో ఒకటి గుర్తుగా ప్రతిసారి బాక్సెస్ కానీ స్టీల్ బాక్సెస్ ఇట్లా నేను ఇస్తా వేదాంశకి సంబంధించి. ఇప్పుడైతే భోగి రోజు మార్నింగ్ స్నాప్ పెట్టా, అది కూడా ఇక్కడ యాడ్ చేసేస్తా. బాగుంది కదా, లాంగ్ వీడియోలో పెడదామని. నేనైతే బ్లెస్ చేయడానికి వస్తారు కదా వాళ్ళ కోసం తాంబూలం ఇవ్వాలని చెప్పి సెట్ చేసేస్తున్నా. నేనేమైతే బౌల్స్ తీసుకున్నాను నచ్చాయని. వాటిల్లో ఆకు, వక్క, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, స్వీట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ సో ఇంకా ఏ ఫంక్షన్ జరిగినా పెద్దవాళ్ళతోనే ఫస్ట్ బ్లెస్ చేయిస్తాం కాబట్టి మా తాతయ్య అమ్మమ్మ ఉన్నారు. సో వాళ్ళు బ్లెస్ చేస్తారు. ఇదంతా ఆర్డర్ అనమాట. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేస్తారు. చూడు నా బ్రదర్ శశి కూడా వచ్చాడు భోగిపల్లి. ప్రతిసారి వస్తాడు వాడు. అయితే వేస్తే వాడిని చూస్తే వీడు భయపడిపోతాడు. ఇంక అప్పటి నుంచి ఏడుస్తున్నాడు. మా డాడీ దగ్గర సైలెంట్ గా ఉంటాడు. మా డాడీ ఏ అన్నా కూడా సైలెంట్ గా ఉండట్లా. మా మమ్మీ చెప్తుంది వెళ్ళిపోయాడు రా మామయ్య, ఏడవద్దు ఇంకా, రాడు బయట ఉన్నాడు అని చెప్తే అబ్బాయి అస్సలు ఆగలేదు. ర్యాగింగ్ చేస్తున్నారు అందరు కలిసి వాడిని. ర్యాగింగ్ చేస్తున్నారు చిన్న పిల్లోని చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టేసి వాడిని. అది అయిపోయింది, ఇంకా పని అయిపోయింది మాది. ఇంకా నేను వెళ్ళా బ్లెస్ చేసేద్దామని. నేనైతే టెన్షన్ పడుతూ వెళ్ళా. వీడందరి ముందు ఏడ్ చేశాడంటే నా పరుగు పోతుంది. నేను వెళ్ళినప్పుడే ఉండడు గైజ్ వాడు. ఎందుకు అప్పటికే క్రాంక్ అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే లాస్ట్ నేనే వెళ్తా, అందరు వెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్తా నేను. సో సైలెంట్ గా కూర్చున్నాడు బుద్ధిమంతుల్లా. అప్పుడేమో నేనేమో సర్లే ఎలాగో కూర్చున్నాడు కదా అని చెప్పి కొన్ని పిక్స్ కూడా తీయించుకున్నా పండుతో. కానీ ట్రస్ట్ మీ గైస్, ఒక పిక్ కూడా సరిగా రాలా. కానీ అదొక మెమరీ చెప్పాలంటే. తర్వాత అవే చూసుకుంటాం కదా మనం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ భోగిపళ్ళు ఇలా సెలబ్రేట్ చేసాం మన పిల్లలకి అని చెప్పి. నేనైతే పిక్స్ బాగా వచ్చినా రాకపోయినా కొన్ని సేవ్ చేసి పెట్టేసుకుంటా చూపివ్వడానికి ఎవరైనా అడిగినప్పుడైనా కూడా. సో సైలెంట్గా కూర్చున్నాడు, వెయిట్ చేసుకున్నాడు. మా పెద్దమ్మ అయితే చాక్లెట్ పెడుతుంది, అది తింటూ అన్న సైలెంట్గా ఉంటాడని. ఎందుకంటే వాడు స్వీట్ పిచ్చోడు గైస్, అందుకని చెప్పి. అది చూడండి ఎంత సైలెంట్ అయిపోయాడు చాక్లెట్ ఇవ్వగానే. ఇక కూర్చొని పిక్స్ తీయించుకొని వెళ్ళిపోయా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి బ్లెస్ చేసిన తర్వాత మా శశి ఫొటోస్ అయితే మిస్ అయిపోయింది. లేదు అండ్ ఎవరైనా తీయచ్చు. దిష్టి ఎర్రనీళ్ళు అంట మొదలుగా మా ఇంట్లో ఎప్పుడు అమ్మమ్మ తీస్తారు, పెద్దవారు కదా అని చెప్పి. ఎర్రనీళ్ళు తీసిన తర్వాత చేయి దింపేయచ్చు. కానీ మా వాడు ఇప్పటికే ఒక 100 times పైన చేశాడు. సో దిష్టి తీసేస్తే అంతవరకు అయిపోయినట్టే. అంతే గైస్, వీడియో బాయ్.